ఒక అడవిలో ఒంటరి ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతూ అడవి గుండా నడిచింది. ఆమె వెంటనే ఒక కోతిని చూసి, మనం స్నేహంగా ఉండగలమా కోతీ? అని అడిగింది. కోతి వెంటనే బదులిచ్చింది, నువ్వు పెద్దవాడివి మరియు నాలాగా చెట్లపై ఊగలేవు కాబట్టి నేను నీకు స్నేహితుడిగా ఉండలేను. ఊపిరి పీల్చుకున్న ఏనుగు వెతకడం కొనసాగించింది మరియు కుందేలును అడ్డుకుంది. ఆమె అతనిని అడిగింది, మనము స్నేహితులు గా ఉండగలమా కుందేలు అని అడిగింది. కుందేలు ఏనుగు వైపు చూసి, నువ్వు చాలా పెద్దవాడివి, నా బురువులోకి సరిపోవు, నువ్వు నా స్నేహితుడివి కాలేవు. ఏనుగు కప్పను కలిసే వరకు నడక కొనసాగింది. అడిగాడు, నువ్వు నా స్నేహితుడిగా ఉంటావా కప్ప? దానికి కప్ప, నువ్వు చాలా పెద్దవాడివి, బరువుగా ఉన్నావు, మీరు నాలాగా దూకలేరు, నన్ను క్షమించండి, కాని మీరు నా స్నేహితుడు కాలేరు. ఏనుగు తన దారిలో తాను కలుసుకున్న జంతువులను అడగడం కొనసాగించింది. కాని ఎల్లప్పుడూ అదే సమాధానం పొందింది. మరుసటి రోజు అడవి జంతువులన్నీ భయంతో పరుగులు తీయడం ఏనుగు చూసింది. ఏమి జరుగుతోందని అడగడానికి ఆమె ఎలుగుబంటిని ఆపి, పులి అన్ని చిన్న జంతువులపై దాడి చేస్తుందని చెప్పబడింది. ఏనుగు ఇతర జంతువులను రక్షించాలని కోరుకుంది. కాబట్టి ఆమె పులి వద్దకు వెళ్లి, దయచేసి సార్, నా స్నేహితులను వదిలివేయండి, వాటిని తినవద్దు. పులి వినలేదు. అతను కేవలం ఏనుగుకు తన స్వంత పనిని చూసుకోమని చెప్పాడు. మరో మార్గం కనిపించక ఏనుగు పులిని తన్ని బెదరగొట్టింది. ధైర్యమైన కథ విన్న తర్వాత ఇతర జంతువులు అంగీకరించాయి. మీరు మా స్నేహితుడిగా ఉండటానికి సరైన పరిమాణం. కథ యొక్క నీతి: స్నేహితులు ప్రతి ఆకారం మరియు పరిమాణంలో వస్తారు.